పుడితే ఆర్థికం అండ్ వివాహం రెండు కూడా ప్రాబ్లమే. ఆర్థికం అంటే వారి పేరెంట్స్కి ఎకనామికల్ స్ట్రగుల్ ఫుల్లీగా ఉంటుంది, అలాగే వారికి వివాహ స్ట్రగుల్ ఉంటుంది. వివాహ స్ట్రగుల్ అంటే ఏంది? వివాహం అవ్వకపోవటం, ఒకవేళ అయితే డిస్టర్బ్ అవ్వటం. సో ఇక్కడ మనకు రెండు అంశాలు వచ్చినాయి. 3689లో ఒకటి ఉండటం ఒక అంశం, ఈ యొక్క 1028లో 28లో జన్మించడం ఒక అంశం. ఇక్కడ రెండు అంశాలు స్టార్టింగ్లోనే మనకు అర్థమైనవి, వివాహం లేట్ అవుతుంది అని చెప్పడానికి. ఇకపోతే వీరి బ్రదర్ ఫాదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇచ్చారు. ఇవి చూద్దామండి. వీరి యొక్క ముందుగా అసలు వీరి యొక్క ప్యాటర్న్లో డెడ్ యాంటీ ఏమున్నాయి? 3, 8 డెడ్ యాంటీ, 8, 3 డెడ్ యాంటీ. అంటే దాదాపుగా 9 నుండి 54 సంవత్సరాల దాకా నరకం అంటే ఏంటో వీరు చూస్తారు. 9 నుంచి 54 సంవత్సరాల దాకా. ఓకే, మరి ఇప్పుడు వీరి యొక్క పేరెంట్స్ రెండు ఇచ్చారు డీటెయిల్స్, ఇది చూద్దామండి. ఇది చూస్తే ఇక్కడ బ్రదర్ది 5/1/95 అంటే 5/1 10 19 24 6 3. ఇక్కడ 1 6 డెడ్ యాంటీ. ఇది ఎక్కడి నుంచి మొదలవుద్ది? 9 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల దాకా ఈ ప్రభావం ఉంటుంది. 9 నుంచి 24. తర్వాత వచ్చేసి దీని కంటిన్యూషన్గా మళ్ళీ 38 వరకు కూడా ఇది కొనసాగుతుంది. సో 9వ సంవత్సరం అంటే వీరికి ఎంత? 1995 నుంచి 9 అంటే 2004. అంటే ఇక్కడ నుంచి మొదలైంది సమస్య. 2004 నుంచి ఎక్కడ దాకా ఉంది? 38 అంటే 29 యాడ్ అవ్వాలి, అంటే 33 దాకా ఉంది. 2004 నుండి 33 సంవత్సరాల దాకా వీరికి బాగలేదు. ఈ ప్రభావం వీరి మీద ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఫాదర్కి చూస్తే 8 5 3 7. వీరు చూస్తే 8 3 డెడ్ యాంటీ, 3 7 డెడ్ యాంటీ. వీరికి 2 డెడ్ యాంటీలు ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీరిపైన పడింది. వాస్తవంగా ఫ్యామిలీ మెంబర్స్కి అలా ఉండబట్టే వీరి యొక్క పుట్టుక అలా జరిగింది. ఓకే, అలా మన రివర్స్లో చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ప్రాబ్లం ఉంది, వారికి వివాహ ప్రాబ్లం ఉంది. సో వీరికి ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయ్యే ఛాన్స్ లేదనమాట. అయితే వీరు వారికి నేమును సూచించమన్నారు, అందుకని వారికి ఒక నేముని సూచించడం జరిగింది. అదేంటంటే ఆ నేము చైతన్య వాల్మీకి. చైతన్య వాల్మీకి. ఎందుకు ఈ నేము అనడానికంటే ముందు వారి నేమ్ ఏం చెప్తుందో చూద్దామండి. ఇందులో పవన్ కుమార్ పీతో స్టార్ట్ అవ్వటం అనేది